హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈరోజు జొమాటోలో పిజ్జా ఆర్డర్ వచ్చిందండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పిజ్జా ఆర్డర్, లైక్ టేక్ అవే ఆర్ ఆన్లైన్లో చూస్తే ఇంతవరకు స్టార్టర్స్ ఆర్ బర్గర్స్లో వచ్చేవి ఫస్ట్ పిజ్జా ఆర్డర్. ఈ కస్టమర్కి 8 ఇంచెస్ది బార్బిక్యూ చికెన్ ఇన్ఫెర్నో పిజ్జా కావాలి అన్నారు ఒకటి. సో దానికోసం ఫస్ట్ మనము చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాము. నార్మల్గా చికెన్ని చిన్న పీసెస్లో కట్ చేసుకొని మనం జనరల్గా ఇంట్లో ఇలా మిక్స్ చేసుకుంటాము. స్పైసెస్ వేసి లైక్ సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఆ స్పైసెస్ వేసి మిక్స్ చేసుకొని ఫ్రై చేస్తాము ఆయిల్లో. తర్వాత సపరేట్గా వెజిటేబుల్స్ ఫ్రై చేస్తాము. సో ఫస్ట్ గార్లిక్ అండ్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ ఆనియన్, క్యాప్సికమ్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ కలర్స్ ఇవి ఫ్రై చేస్తాము ఆయిల్లో. మనకి తింటున్నప్పుడు కొంచెం అంటే పచ్చిగా ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉడికేలాగా ఫ్రై చేస్తూ ఉండాలి వెజిటేబుల్స్ని. తర్వాత కొంచెం టేస్ట్ రావడానికి సాల్ట్, పౌడర్స్ ఇవి వేస్తూ ఉంటాము. మేము ఈ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఒరిగానో వేస్తూ ఉంటామండి టేస్ట్ కోసం, ఇంకా బాగుంటుంది అండి. అండ్ నార్మల్గా అంతా అయిపోయాక పిజ్జా మీద వేస్తాము. అండ్ ఆర్డర్ ప్యాకేజింగ్లో కూడా ప్యాకెట్స్ ఇస్తాము ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇలా ఫ్రై చేశాక ఒక పిజ్జా బేస్ తీసుకుని ఆ పిజ్జా బేస్ మీద ఫస్ట్ మనం మెయిన్ పిజ్జా సాస్ వేస్తాము. అది లైక్ కామన్ సాస్ అన్ని టైప్స్ ఆఫ్ పిజ్జాస్కి. అండ్ ఇది బార్బిక్యూ పిజ్జా కాబట్టి బార్బిక్యూ సాస్ కూడా వేసాము ఆ ఫ్లేవర్ రావడానికి. సో ఈ రెండు మంచిగా మిక్స్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తాము ఓవరాల్ కంప్లీట్గా ఆ టేస్ట్ రావడానికి. తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అండ్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి వీటి మీద ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. లైక్ జాగ్రత్తగా ప్రతి ప్లేసెస్లో ఉండేటట్టుగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. సో ప్రతి బైట్లో మనకి అన్ని వెజిటేబుల్స్ అండ్ చికెన్ వస్తుంది కాబట్టి మంచిగా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాము వెజిటేబుల్స్ అండ్ చికెన్ని. వెజిటేబుల్స్ వల్ల ఇప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా చీజ్ వేసి పిజ్జా మిషన్లో చేసాక ఇంకెలా ఉంటుందో, ఇంకా టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుందేమో. సో ఇందాక చెప్పినట్టు వెజిటేబుల్స్ అండ్ చికెన్ని వేసాము. ఆ తర్వాత చీజ్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న చీజ్ని దీని మీద వేస్తాము. అసలు చీజ్ లేకుండా పిజ్జా ఉంటుందా అండి? ఎన్ని వెజిటేబుల్స్ ఆర్ చికెన్ ఉన్నా కూడా ఆ చీజ్ ఫ్లేవర్ ఆ ఎలాస్టిక్ నేచర్ లేకపోతే పిజ్జా తినాలనిపించదు. సో దానికోసం మంచిగా చీజ్ని ప్రతి కార్నర్కి స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా వేస్తాము. సో మనకప్పుడు పిజ్జాని బేక్ చేశాక బైట్ చేస్తున్నప్పుడు మనకి చీజ్ ఫ్లేవర్ అనేది ప్రతి ప్లేస్లో వస్తుంది. అండ్ దట్ డ్రాగింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. సో అన్ని టాపింగ్స్ వేసుకున్న పిజ్జాని మెషిన్లో పెట్టి ఇంకా ప్యాకింగ్ది చూస్తున్నాము. చూసారా ఎంత బాగుందో పిజ్జా మొత్తం రెడీ అయ్యాక ఆ చీజ్ అనేది ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే వెజిటేబుల్స్ ప్లేసింగ్ అండ్ మనం ఏదైతే ఐటెం వాడుతున్నామో వెజిటేబుల్స్ ఆర్ చికెన్ ఆర్ చీజ్, దాని ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది అన్ని ప్లేసెస్లో స్ప్రెడ్ అవ్వాలి, లేకపోతే ఒక బైట్లో వచ్చి ఇంకొక బైట్లో రాదు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత యాక్చువల్లీ ఇది మేము ముందే వేయాల్సింది పిక్కల్స్, మేము మర్చిపోయాము. సో ఇప్పుడు వేస్తున్నాము. నో ప్రాబ్లం, టేస్ట్లో వచ్చేస్తుందిలేండి. సో ఇలా అన్నీ వేసుకున్నాక ఇంకా మనకు తెలిసింది నెక్స్ట్ ప్రాసెస్ ప్యాక్ చేసి పిజ్జాని బాక్స్లో ప్యాక్ చేసి కవర్లో పెట్టి ఇంకా డెలివరీకి ఇచ్చేస్తాము. పిజ్జాతో పాటు మేము జనరల్గా ఇచ్చే కెచప్ అండ్ టిష్యూస్తో పాటు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో సాషెట్స్ కూడా ఇస్తాము. నార్మల్గా నేను ఎప్పుడైనా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో ఇవ్వకపోతే నాకు ఎలానో అనిపించేది పిజ్జాలో. అవి వేసుకుంటేనే నాకు ఆ ఫ్లేవర్ వచ్చేది. సో మేము చాలా డిసైడ్ చేసి పక్కా ఇవ్వాలని ఇస్తున్నాము చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో ప్యాకేజింగ్తో. అండ్ మా హస్బెండ్ ఈ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. ఏంటి అంటే ఇంతసేపు వీడియో చూసారు, పిజ్జా మీకు కొంచెం టేస్టీగా మంచిగా కలర్ఫుల్గా అనిపించుంటుంది కదా, మరి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. స్విగ్గీ, జొమాటో ఆర్ మ్యాజిక్ పిన్కి వెళ్ళి మా మెనూలో పిజ్జాస్ని ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మా మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే మేము టేక్ అవే కూడా ఇస్తాము. ఓకే అండి, మరి ఈరోజుకి ఇంతే. మీరు ఆర్డర్ చేస్తానని వెయిట్ చేస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.